వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. మరి ఈయన గురించి ఈ మధ్య కాలంలో ఎవరు అంతగా పరిచయం లేకపోవచ్చు, బట్ బిఫోర్ ఒక 2 years ముందు ఈయన తెలియని వారు ఎవరు కూడా లేరు. అంటే చాలా మందికి అమ్మలేని వారికి ఈయన అమ్మాయి అన్నం పెట్టి మరి అదే అమ్మని పోగొట్టుకొని ఒక బాధలో ఉన్నారు. అంటే ఇంకా ఎలాంటి స్టేజ్ కంటే మొత్తం ఇంకా లైఫ్ అయిపోయింది, కొలాబ్స్. ఇంకా అంటే ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నప్పటికీను ఆయన మానసికంగా కొలాబ్స్ అయిపోయారు. సో మరి ఆయన జీవితం ప్రెసెంట్ ఎలా నడుస్తోంది, మరి ముందు ఎలా ఈ ఫీల్డ్ కి వచ్చారు, మరి సురేష్ నుంచి సూర్యబాయ్ ఎలా మారారు, ఇవన్నీ క్వశ్చన్స్ కి మనతో పాటు సూర్యబాయ్ ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం, కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. నాకు కొద్దిగా కోలుకున్నారా ఇప్పుడు? ఫైన్. ఎంతో మందికి ఇంతకన్నట్టుగా మీరు అమ్మాయి అన్నం పెట్టిన మీకు మీ అమ్మగారు దూరం అయిపోయారు. మరి ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. మరి ఆ పెయిన్ నుంచి కొద్దిగా రిలీఫ్ అయిందా? కొద్దిగా ఓకే, జస్ట్ ఓకే. పూర్తిగా అయితే అవ్వలేదు, జస్ట్ ఓకే అండి. అసలు అవ్వట్లేదు. ఎంత మర్చిపోదామన్నా ఆ మెమొరీస్ అవ్వట్లేదు. ఏదో పైకి ఏదో నవ్వుతున్నాను గానీ, పైకి ఏదో తిరుగుతున్నాను గానీ, బట్ ప్రతి ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్టే మీరు మూవీస్ లో యాక్ట్ చేశారు, సీరియల్స్ లో. సో ఈ ప్రయాణం సురేష్ నుంచి సూర్యబాయ్ గారి ప్రయాణం ఎప్పుడు, ఏ ఏజ్ లో ఎలా స్టార్ట్ అయింది? ఐ థింక్ 10 years మీ ఏజ్ 21? నా ఏజ్ 32 ఇప్పుడు. ప్రెసెంట్ 21 లో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ చిన్నప్పటి నుండి మా అమ్మగారు గాని నాన్నగారు గాని ఎక్కువ ప్రతి ఒక్కరికి సాయం చేయాలి. మనం రూపాయి సంపాదిస్తే కనీసం ఒక చార్నైనా ఖర్చు పెట్టాలి. చాలా మన మనసు చాలా నీట్ గా పెట్టుకోవాలి. పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ మైండ్ లో ఉండాలి. ప్రతి ఒక్కరికి పాజిటివ్ గా చెప్పాలి. ఒక వ్యక్తి మన ముందు చెడిపోతుంటే మనం గైడెన్స్ ఇవ్వాలి. ఎవ్వరికి హాని చేయొద్దు. వీలైతే మంచి చేయి, చెడు మాత్రం చేయకు. అది వాళ్ళ ద్వారా అలా నాకు వచ్చింది. నేను దాన్ని ఫాలో అవుతున్నాను. ఎవరన్నా ఆకలి అని అనిపిస్తే నాకు లేకపోయినా సరే నాది తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తానండి. నా దగ్గర ఉన్న నేచర్ అది. నేను నా కోసం నేను ఏం పెట్టుకోలే. నా కోసం నేను ఇప్పటిదాకా ఒక కొట్లాడలే. నా కోసం ఒక రూపాయి నేను దాచుకోలే. అంతా జనాలంటే జనాలుగా అందరు నా సోదరులు, సోదరి మనులు, నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ అని అనుకుంటానండి. జనాలు అనే వర్డ్ చాలా దూరం అయిపోతుంది. వాళ్ళ కోసం ఏదైనా చేస్తా, ఎందాకైనా వెళ్తా. ఎంత చదువుకున్నారు సార్ మీరు? MBA కంప్లీట్ అయిపోయింది. మంచి చదువుకున్నారు. సో అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇట్లా అంటే అది రూమరా లేకపోతే అపోహ లేకపోతే నిజమో కూడా మనకు తెలియదు, రౌడీ షీటర్ అవుదామని సినిమా ఫీల్డ్ లోకి వచ్చారా? సినిమా ఫీల్డ్ వాడుకుని రౌడీ షీటర్ అవుదాం అనుకుని వచ్చారా ఏంటి? ఈ దీని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్లీ రౌడీ షీటర్ అనే వర్డ్ చాలా తప్పు. అంటే ఇప్పుడు మీరే చూస్తుంటారు కదా, ఒక సమాజ సేవ చేసే వ్యక్తిని, 10 మందికి చేయి అందించే వ్యక్తిని, ఒక బలహీనను వెనక నిలబడే వ్యక్తిని జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక రౌడీ షీటర్ అంటున్నారు. ఎందుకంటే మీరు తిరిగిన జనం అలాంటి వారు. అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉండొచ్చు అది మనకి అనవసరం. బట్ మీరు తిరిగిన పెద్ద మనుషులు అలాంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఎవరికైనా అదే అనిపిస్తుంది కదా, వాళ్ళతో తిరుగుతున్నా అంటే సూర్యబాయ్ కూడా బాయ్ అంటేనే ఇంకా మనం కలవని అట్లా ఊహించుకుంటాం. సో ఆ ప్రాసెస్ లో అలా అనుకునొచ్చు కదా, మీ దాని గురించి మీరు ఏమంటారు? అంటే నేను ఒక్కటే ఆలోచిస్తా, అవతలి వాళ్ళు ఎంత రౌడీ షీటర్లు కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, నాతో వాళ్ళు ఎలా ఉన్నారు నేను అదొక్కటే ఆలోచిస్తా. ఇప్పటిదాకా నేను కలిసిన ప్రతి వ్యక్తి నాతో మంచిగానే ఉన్నారు. నాకు అందరు తెలుసు. కానీ నాతో ఎప్పుడు మిస్బిహేవ్ చేయడం గానీ, నా గురించి వెనక రూమర్స్ క్రియేట్ చేయడం గానీ ఎప్పుడు వాళ్ళు నాకు చేయలేదు. అంటే నాతో మంచిగా ఉన్నట్టే కదా, నాతో మంచిగా ఉన్నట్టు. పోనీ నేను వాళ్ళతో పాటు తిరుగుతున్నందుకు నన్ను రౌడీ షీటర్ అనుకుంటే అనుకోని, నా తప్పేం లేదు. నా మీద ఒక కేసు లేదు, నేను ఒక తప్పు చేసినట్టు ఎక్కడ ప్రూఫ్ లేదు, ఏం లేదు. ఎలా రౌడీ షీటర్ అవుతాను? 10 మంది అంటే అయిపోతుందా? అవ్వదు కదండి. 10 మందికి మంచి చేయడానికే నాకు నా తల్లిదండ్రి జన్మనిచ్చారు. 10 మందికి మంచి చేస్తూనే ఉంటా. నేను వెళ్ళే ప్రయాణంలో ఎంతమంది అడ్డొచ్చినా, నా ప్రాణాలు పోయినా సరే సమాజ సేవను నేను వదలను. ఎన్నో ఒక 2 years వేస్ట్ అయిపోయింది ఒక డిప్రెషన్ లో వండుకుంటూ, మమ్మీ కోసం ఆలోచించుకుంటూ. ఇక అన్ని వదిలేసా. ఇలానే ఉంటే లైఫ్ అవ్వదు కదా. 10 మంది మన దగ్గరకు వస్తుంటారు, వాళ్ళని ఖాళీ చేతులతో పంపించడం నా ప్రాణం వెళ్ళిపోతుంది. కష్టపడదాం, సినిమాలు చేద్దాం,
రియల్ ఎస్టేట్ చేద్దాం, ఉమ్, ఇంకా వేరే ఏదైనా చేద్దాం, మంచి మార్గంలో వెళ్ళి డబ్బు సంపాదించి 10 మందికి పెడతాం. ఉమ్, ఒక 10 మంది దగ్గర 10 మందిని ముంచి ఉమ్, 10 మంది దగ్గర దోకబాజీ చేసి అలాంటి డబ్బు నాకు వద్దు. అలాంటి ఆపర్చునిటీస్ నాకు ఎన్నో వచ్చినాయి, ఉమ్, అవసరం లేదు. ఉమ్, మనం 1 రూపాయి సంపాదించిన 10 మందికి పెడుతున్నా వాళ్ళు కడుపు అమ్మా అంటే ఆ పుణ్యమే మనకు వస్తుంది. అవును. అండ్ అది నేను తిన్నా కూడా సాటిస్ఫై అనిపిస్తుంది. ఉమ్, ఒకటి ముంచి తీసుకొని తిన్న సొమ్ము తింటే సాటిస్ఫై అనిపించదు, వేస్ట్. నా తల్లిదండ్రులు నేను అవమానించినట్టు అవుతుంది. తప్పు నేను ఎప్పుడు చేయను. ఎవరినైనా మీరు కనుకోవచ్చు, గల్లీలో ఎవరైనా సూర్యాబాయ్ ఎలాంటి వాడు, సూర్య క్యారెక్టర్ ఎలాంటిది ఉమ్. అలా. మరి ఈ సురేష్ ఉండే సూర్యాబాయికి ఇదేంటి మీ ఫ్యాన్స్ పెట్టిన పేరు? ఫ్యాన్స్ పెట్టారు, ఫ్యాన్సే పెట్టారండి మాక్సిమం. ఎందుకంటే వాళ్ళకు సోషల్ వర్క్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా దేని వల్ల కావచ్చు, వాళ్ళు నన్ను ఒక అన్నలాగా ట్రీట్ చేయడం వల్ల బాయ్ అనే పేరు వచ్చింది నాకు. ఇందాకలో మనం మాట్లాడుకున్న భాగంగా రౌడీ షీటర్ వెనక తిరిగితే నన్ను రౌడీ షీటర్ అన్నారు అనుకుంటున్నారు అని మీరు అన్నారు. సో వాళ్ళతో మీరు తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం పని పర్పస్ వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగింది? అంటే వాళ్ళు కూడా రౌడీ షీటర్స్ ఏం కాదు, ఇక ఏమో ఎవరెవరు రూమర్స్ వాళ్ళవి. అంటే వాళ్ళ గురించి ఉన్నాయి కాబట్టి, వాస్తవాలు ఉన్నాయి కాబట్టి, కొన్ని జైలు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఈవెన్ దో వాళ్ళు కొన్ని దందాల్లో తిరగడం జరిగింది. సో అట్లాంటి మనకి న్యూస్ ఉంది కాబట్టి వాళ్ళని అలా పిలవడం. సో వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి మీకు ఆ పేరు. ఏ సిచ్యువేషన్ లో వాళ్ళకి కలవాల్సి వచ్చింది, ఎందుకు? సరే, మంచి క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా నాకు కూడా పేరు ఉంది కదా, ఫిలిం యాక్టర్ అని, సోషల్ వర్కర్ అని, కొంచెం పొలిటికల్ లైన్లో ఉన్నానని, 10 మందికి మంచి చేస్తా అని పేరుంది కాబట్టి, అలానే నాకు కూడా ఇన్విటేషన్స్ వస్తుంటాయి. మ్యారేజ్ కావచ్చు, ఇంకా ఏమన్నా కావచ్చు, ఏమన్నా షోస్ కావచ్చు, నాకు వస్తుంటాయి. నాతో పాటు వాళ్ళకు కూడా వెళ్తుంటాయి. అవునా కదా? అక్కడ అందరం కలుస్తాం. మనం కలిసినప్పుడు హాయ్ సూర్య అంటే హాయ్ బ్రదర్, ఇలాంటి రిలేషన్షిప్ వల్ల మాకు క్లోజ్నెస్ అనేది ఏర్పడ్డది. దాన్ని వాళ్ళు తప్పుగా ఇలా కలిసిన వాళ్ళమే మేము అందరం. ఎక్స్పెషల్లీ నేను వెళ్ళి నన్ను పరిచయం చేసుకొని మీతో ఉంటానని నేను ఎప్పుడు చెప్పింది లేదు. అలా ఫంక్షన్స్ లో అక్కడిక్కడ కలవడం వల్ల క్లోజ్ అయ్యాం. వాళ్ళతో పాటు తిరగడం వల్ల నేను రౌడీ షీటర్ని అని వాళ్ళు అనుకుంటే నా తప్పు కాదు. ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేశారు, ఎన్ని మూవీస్ చేశారు సార్ మీరు? సీరియల్స్ అయితే అన్లిమిటెడ్ అండి. మూవీస్ కూడా చాలా చేశాను. కానీ మూవీస్ లో నా నువ్వే అనే మూవీకి మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఐపర్ అనే మూవీకి మంచి పేరు వచ్చింది. రీసెంట్లీ కపటనాటక సూత్రధారి అని పెద్ద పెద్ద మూవీస్ మహేష్ బాబు గారితో చేశాను. కొన్ని సీన్ కటింగ్స్ వెళ్ళిపోయినాయి. త్రిబుల్ ఆర్ లో కూడా చేశాను. కటింగ్స్ లో తీసేశారు. ఒకటి ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే ఏంటంటే మన రోల్ అయిపోయిన తర్వాత థియేటర్ లో వచ్చేదాకా కూడా మనకు తెలియదు. అవును, ఆ సీన్ ఎడిటింగ్ లో కూడా వెళ్ళిపోతుంది. చాలా మూవీస్ చేశానండి. ఒక బ్రేక్ సూర్యకి రాలేదు, దాని కొంచెమైనా ఇంకా వచ్చింది, బ్రేక్ వచ్చింది. దాని తర్వాత ఇలా ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఒక హీరోగా మూవీ కూడా చేశాను, అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా చాలా ఇవన్నీ ఇష్యూస్ 2 years లో చాలా జరిగిపోయినాయి. ఆ మూవీ కంటిన్యూ చేయాలని ఇప్పుడు 100% కంటిన్యూ చేస్తా. అండ్ ఆల్బమ్ సాంగ్స్ తీద్దామని చూస్తున్నా ప్రొడ్యూసర్స్ కోసం. ఒకప్పుడు సూర్య నలుగురికి పెట్టేవాడు, ఇప్పుడు ఆ నలుగురు దగ్గర అడుగుతున్నాడు అని ఒక రూమర్ కి మీరేం సమాధానం ఇస్తారు? నేను ఎవరి దగ్గర నేను అడగలేదు. అడిగితే ఎందుకు అడగను? ఒకటి, రిలేషన్షిప్ బ్యాడ్ అవ్వాలంటే ఒకటే మార్గం. ఎదుటి వ్యక్తి ఎంత క్లోజ్ మన పర్సన్ అయినా సరే మనీ కావాలి అని అడిగితే అయిపోయింది. అక్కడ మనం మైనస్ అయిపోయినట్టే. అలాంటి మైనస్, అలాంటి అగౌరవాన్ని కోల్పోవాలని నేను అనుకోలే. నేను ఎవరిని అడగలే. ఒకవేళ అడిగినా కూడా ఇస్తారనే నమ్మకం నాకు లేదు. జనాల మీద నాకు నమ్మకం లేదు 100%. ఇప్పుడు నేను సొసైటీ అలానే ఉంది. ఎంత పెద్ద పైల్వాన్ అవ్వచ్చు, ఎలా ఉండో, ఎంత వరకు ఫ్రెండ్షిప్ ఓకే, హాయ్ హాయ్ బాయ్ బాయ్. మనీ మ్యాటర్ వచ్చేసరికి ఎవడికి ఇవ్వడు. అలా ఇవ్వలేదని చెప్పి వాళ్ళని చెడ్డోళ్ళని అనుకోని కూడా వాళ్ళ పర్సనల్స్ అలాకుంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాకుంటాయి. నేను ఎప్పుడు అలా అనుకోలేదు, అడగను కూడా. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చిన
ఊపిరి ఇంకా ఉంది, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఏదో కొంచెం చాలా విలనో లాగానో హీరో లాగానో కనిపిస్తా, ప్రయాణం స్టార్ట్ చేస్తా, సక్సెస్ వస్తుంది. ఇప్పటివరకు చాలా పెద్ద సినిమాలు చేశారు, చిన్నగా కూడా చేశారు, అలాగే అట్ టైం సీరియల్స్ కూడా చేశారు. Yeah. ఎప్పుడైనా ఒక సందర్భం ఎదురైందా సార్ నీకు అవసరమా ఇలాంటి ఈ సినిమాలు ఇవంత అవసరం, పోయి పని చేసుకో అన్న మనుషులు ఎప్పుడైనా ఎదురయ్యారు? అంటే మరి ఎక్కడ ఉండరు, మన చుట్టాల్లోనో మన ఫ్రెండ్స్ గ్రూప్ లోనే ఉంటారు. అలాంటి సందర్భం ఎప్పుడైనా ఎప్పుడు ఎదురవ్వలేదు, డిస్కరేజ్ చేసిన సందర్భం? ఎందుకంటే నా ముందు వచ్చి నన్ను ప్రశ్నించేలాగా జవాబు అడిగేలాగా అంత సాహసం అయితే ఎవరు చేయలేదు, చేయరు కూడా. ఏమన్నా వెనక నుంచి ఏదన్నా అనుకోవడం తప్ప నా ముందుకు వచ్చి అయితే ఎవరు అనరు. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఇన్ ద ప్రాసెస్ మనకి సినిమా ఫీల్డ్ అనేది చాలా స్ట్రగుల్ ఫీల్డ్. ఆ అమ్మాయికి అది ఇంకా మీకు తెలిసిందే, అది వేరు. ఆ అబ్బాయికి అది ఇంక ఎన్ని ఎదుర్కోవాలో ఆటపోట్లు చెప్పనవసరమే లేదు. అట్లాంటి ఆ ఫీల్డ్ లో మీరు కొనసాగుతూ ఇప్పటికీ కూడా యూఆర్ డూయింగ్ వెల్. ఎప్పుడైనా సందర్భాల్లో ఇంకా వద్దులే ఈ ఫీల్డ్ వద్దులే, ఇంకా మనము నాకున్న ఒక వాటి మంచిదనంతో లేదా నా సోషల్ వర్క్ తో వెళ్ళి ఇంకో పని చేసుకుందాంలే అన్న రోజు ఎప్పుడైనా ఎదురైందా? అలా ఎప్పుడు ఎదురవ్వలేదు, ఎందుకంటే నేను అంటే మీరు సినిమా ఫీల్డ్ లో కష్టాలు ఎప్పుడు ఎదురవ్వలేదా? నాకు ఎప్పుడు సినీ ఫీల్డ్ లో సక్సెస్ వచ్చింది. ఇప్పుడు కూడా నాకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం సరే మనం బాగా ఉన్నోళ్ళం కాదు, సరే అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనది, ఓకే మనం బతకొచ్చు. కానీ నా ఆలోచన మనమే బతకాలని కాదు, మనతో పాటు మనల్ని నమ్మకున్న 10 మంది కూడా బతకాలి. బతకాలి అంటే మనీ కావాలి. మనీ కావాలంటే రెండు, ఒకటి ఫిలిం ఇండస్ట్రీ, ఇంకోటి పొలిటికల్. ఈ రెండు దానిలోనే మనీ వస్తుంది. ఈ పొలిటికల్ లో కూడా యాక్టివ్గా ఉన్నాను, సినీ ఫీల్డ్ లో కూడా యాక్టివ్గా ఉన్నాను. అది నా కోసం నేను సంపాదించుకునేది ఎజా అని కాదు, 10 మంది ప్రాబ్లం లో ఉంటే ఆ డబ్బు వల్ల యూజ్ అవుతుందని, అంతే రీజన్. మీరు అన్నట్లు సినిమాలోను డబ్బు సంపాదించంటే సినిమా లేదా పొలిటికల్ అన్నారు. అంటే రాజకీయాల దోపిడీలు జరుగుతాయి అనడంలో మీరు ఇప్పుడు ఓకే అన్నట్టే? మీరు 100% జరుగుతుందండి, 100% ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. అంటే గత ప్రభుత్వం, ఇప్పుడు మనం మాటలో మాట వచ్చింది కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. సో బిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, బిఆర్ఎస్ దోపిడీ ప్రభుత్వమా లేకపోతే కాంగ్రెస్ దోపిడీ ప్రభుత్వం అంటారా? దానికి ఆ విషయానికి నేనేం చెప్పానండి, ఎందుకంటే నాకు వేరే వాళ్ళని విమర్శించడం నాకు ఇష్టం లేదు. దానికన్నా సరే, మనం స్పెసిఫిక్ గా పేర్లు వద్దు కానీ దోపిడీ ప్రభుత్వం అనే మీరు అంటారు. రాజకీయ అంటే 100% నేను అంటా. ఎందుకు సార్ మీకు అంత బలమైన కారణం? సరే, ఒక చిన్న విషయం, మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి మా ఇంటికి వచ్చేటప్పుడు రోడ్లు సరిగా అనిపించాయా మీకు? అసలు అనిపించలేగా? మరి ఇక దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. పోనీ ఆ రోడ్డు కోసం మనీ కూడా తీసుకున్నారు, 3 crores శాంక్షన్ అయింది, దాంట్లో 1 crore కూడా ఖర్చు పెట్టారు నాకు తెలిసి. 2 crores మింగేసినట్టే కదా, మరి దాంట్లో డబ్బులు వచ్చినట్టే కదా. కానీ నాకు మాత్రం అలాంటి ఆపర్చునిటీ, అంటే కొంచెం టైం ఉంది, అలాంటి ఆపర్చునిటీ వస్తే, ఒకవేళ 3 crores బడ్జెట్ వస్తే కావాలంటే నా దగ్గర ఇంకొక కోటి వేసి కూడా ఇంకా బాగా చేపిస్తాను. రాజకీయాల ముందు అందరూ ఇలాగే మాట్లాడతారు సార్. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. నేను ఒక రాజకీయవేత్తనే కాదు, సోషల్ వర్కర్ ని కూడా. సోషల్ వర్క్ లో నాకు ఎవరు ఒక డబ్బు ఎలాంటి వాళ్ళన్నా మార్చేస్తుంది, అవును, ఇంతకు ముందు అమ్మేస్తుంది, కొనేస్తుంది కూడా. కరెక్టే, మీరు చెప్పింది 100% కరెక్టే. నేను ఫస్ట్ మీరు నాకు అంటే ఐ మీన్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు సమాజ సేవకుడు అని మీరే అన్నారు. జనాల కోసం ఆలోచించే వ్యక్తి, ఎందుకంటే నేను చూడని డబ్బు కాదు, నేను పోగొట్టుకునే డబ్బు కాదు. ఆస్తిని పోగొట్టుకున్నా, తల్లిని పోగొట్టుకున్నా, అన్నిటినీ పోగొట్టుకున్నా. నాకు మిగిలింది ఒకటి, నేనే మాత్రమే. ఇప్పుడు నాలో మంచితనం ఎలా అయితే ఉంటుందో డబ్బు కూడా అలానే వస్తుంది. నాకు డబ్బు మీద ఆశ లేదు, అది రాదు, ఈ బ్లడ్ లో లేదండి. అది డబ్బు సంపాదించుకోవాలి, ఏదో చేయాలని లేదు. సో మీరు ఇంతకనంటే భాగంగా అలా పొలిటికల్ నాకు ఛాన్స్ వస్తే మాత్రం నేను డెఫినెట్ గా పని చేసి చూపిస్తాను అంటే ఈ రాజకీయాల్లో అడుగు పెట్టే ఉన్నాయా? 100%. ఎంతో మంది నాకు మా పార్టీలో జాయిన్ అవ్వు, మా పార్టీలోకి రా చాలా మంది అన్నారు, కానీ ఎంత తొందరగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మనకు అంత ఏజ్ కూడా లేదు, అండ్ నాకు వేరే టికెట్స్ కూడా, వేరే పోస్టులు కూడా నాకు ఇష్టం అన్నారు. అదేదో అంటారు, కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని చెప్పి, దానికోసం వెయిట్ చేస్తున్నా. అంటే సీఎం సీట్ సీఎం సీట్ కానీ కాదు,
మరి కొడితే కుంభస్థలం అదే సీటే ఉంది కదండి. లేదు, ఇంకా చాలా ఉన్నాయి అందులో. దానికి మించే ఉందా? దానికి తక్కువ లేదు. లేదు, నాకు చిన్న చిన్నవి నాకు సీఎం తక్కువ సీట్ అంటారు మీరు. అదే సీఎం తక్కువ సీట్ అని నేను అనట్లేదు, నేను సీఎం అవుతా అని కూడా చెప్పట్లేదు. మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేటర్ దగ్గరికి వెళ్తాం, సార్ ప్రాబ్లం అని. కార్పొరేటర్ ఒక కాల్ చేస్తే సీఎం రెస్పాండ్ అవుతాడా? అవ్వడు. ఎమ్మెల్యే కాల్ చేస్తే సీఎం రెస్పాండ్ అవుతాడా? అవ్వడు. దానికి పైన ఏముంది? ఎంపీ, అదే అంటున్నాను, మినిస్ట్రీ. ఆ లెవెల్లో వెళ్తేనే మనం సీఎం ని గాని పిఎం ని గాని రీచ్ అవ్వడం. చిన్న స్థాయిలో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. 4 రోజులు లేట్ అయినా పాన్ ఇండియా వెళ్ళాలి. మూవీలో పాన్ ఇండియా ఎలానో పొలిటికల్ లైన్ లో కూడా ఆ స్థాయిలో ఉండాలి. మనం కాల్ చేస్తే సీఎం రెస్పాండ్ అయ్యేలాగా ఉండాలి. మనం కాల్ చేస్తే సీఎం సైన్ పెట్టాలి. మనం కాల్ చేసి ప్రాబ్లం అంటే బడ్జెట్ రిలీజ్ చేయాలి. అలాంటి పొజిషన్ వస్తుంది, నేను తెచ్చుకుంటా, నేను చూపిస్తా. సోషల్ వర్కర్ కదా సార్. సో ఈ మధ్య కాలంలో ఏమిటంటే సోషల్ వర్కర్స్ అంటే మనకి దారిన పోయే మిచ్చగాలు కాకపోతే ఒంటరి మహిళలు ఉంటే, పిల్లలు ఉంటే వాళ్ళకి సాయం చేస్తూ ఫుడ్ పెట్టడం, బర్త్డేస్ ఆర్ ఎనీ స్పెషల్ డేస్, లేదా వాళ్ళకి వచ్చింది రోజుకి చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో సూర్యాబాయ్ ఏదైనా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారా? ఆల్రెడీ ఆ ప్లానింగ్స్ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు. 100% మీరు పాత ఇంటర్వ్యూస్ లో కూడా చూసుకోవచ్చు. అంటే మా మమ్మీ ఉన్న టైంలో, సార్ మీ డ్రీమ్ ఏంటి అంటే ఎక్కడైనా సరే ఆకలి కోసం ఆకలితో ఎవరు చనిపోవద్దు, ఆకలి చావు ఉండొద్దు. ఎంత కష్టపడైనా సరే, ఎంత ప్రయత్నం చేసినా సరే, ఎస్ శివ. మా అమ్మ పేరు శివమ్మ, మా నాన్న పేరు నాగప్ప, నా పేరు సూర్య. శివ నాగ సూర్య ఫౌండేషన్ పెట్టాలని నా డ్రీమ్. అది నేను చనిపోయేలోగా అలాంటి పేరుతోని ఫౌండేషన్ మీన్స్ తెలుగులో అన్నదాన సత్రం అలాంటిది కొన్ని ఏరియాస్ చాయ్ చేసుకొని ఆ పేరుతోని 100% పెడతా. అది చేసే నా కన్ను మూస్తా. ఎందుకంటే నేను సింగిల్ గానే ఇంత పైకి వచ్చా. ఎవ్వడి సపోర్ట్ లేదు నాకు. నా రిలేటివ్స్, ఫ్రెండ్స్, నా ఎవరైనా కావచ్చు, ఎవ్వరి సపోర్ట్ లేదు. ఫస్ట్ అడుగుతోని నేనే స్టార్ట్ చేశా. నా ఫ్యామిలీ నన్ను ఎంకరేజ్ చేసింది, మంచితనం నేర్పించింది. నేను మంచి మనసుతోని వెళ్తున్నా కాబట్టి తక్కువ రోజుల్లో చాలా ముందుకు వెళ్ళా. మధ్యలో మమ్మీ చనిపోవడం వల్ల మాత్రమే ప్రేమ. మమ్మీ అంటే ఎవరికి ఉండదు చెప్పండి. దాని వల్ల అన్లిమిటెడ్ కన్నా ఎక్కువ అంటాను. ఫర్ ఎవర్, ఎండెవర్ అంట. అది మళ్ళీ మనం పోయేదాకా అది ఉంటుంది మనసులో. నాకు తెలిసి ఎవరి ఇష్టం అంటే నా ఫ్యామిలీ అని చెప్తా. ఫస్ట్ ఫ్యామిలీ, అమ్మ నాన్న వీళ్ళిద్దరే. వీళ్ళు లేకపోతే మనం లేము, అవునా కదా? ఫస్ట్ వాళ్ళ ద్వారా మనం ఇక్కడ వచ్చాం కాబట్టి మనం వచ్చినందుకు వాళ్ళ కోసం ఏదో చేసి వెళ్ళిపోవాలి. 4 రోజులు ఉంటాం మనం, ఎక్కువ రోజులు ఉంటాం. ఈ రోజు కనిపించే వ్యక్తి రేపు కనిపించట్లేదు. ఉన్నన్ని రోజులు అరే పలానా వాళ్ళ అబ్బాయి ఏం చేసి పోయినరా, అవునా కదా? ఇప్పుడు నా పేరు సూర్యాబాయ్, సురేష్, కొంతమంది సూర్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకున్నాం, సరే ఏదైనా జరిగిండొచ్చు. ఇంటి దగ్గర చాలా మంది చుట్టాలు ఉంటారు. అప్పుడు సరే హాస్పిటల్లో నుంచి సురేష్ ఇంకా తీసుకురాలే అంటారా, డెడ్ బాడీ వచ్చిందా అని అంటారా? డెడ్ బాడీ అని అంటారు. నా సురేష్ అని ఎందుకు అన్నారు? ఎందుకంటే చాలా ఉంటాయి అక్కడ. అంటే కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఆ బాడీ వచ్చిందని కొంతమంది అంటారు, లేదంటే సో కొడుకు ఆ అబ్బాయిది వచ్చిందంటారు, లేదా మన వాళ్ళంటే ఇంకో అబ్బాయి మీ బాడీ వచ్చింది అంటారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ చనిపోయా కూడా అతను ఏ స్థాయిలో ఉన్నా సరే ఏమైందా డెడ్ బాడీని తీసుకొస్తున్నారా అని అంటారు. అరే అతన్ని తీసుకొస్తున్నారా అని ఎవరు అన్నారు. యూజువల్లీ అంతే, అవునా కదా? మన పేరే మనతో పాటు ఉండదు. 4 రోజుల జీవితం మనం ఎంత చేసినా ఏం చేసినా డెడ్ బాడీ అయినా అంటారు. 4 రోజుల ముచ్చడికి ఇవన్నీ వేస్ట్.
లొల్లి పంచాయతీలు వేస్ట్, లంగ పనులు వేస్ట్, అన్ని వేస్ట్. 4 రోజులున్న జీవితంలో 10 మందికి మంచి కన్ను మూసి వెళ్ళిపో అంతే. ఇదే నేను చెప్పేది. ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి నాకు అది సడన్ గా గుర్తుకొచ్చింది సార్. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే దగ్గరగా ఈ సంవత్సరం మొదలు ఉరి వేసుకోవడమా, అమ్మాయిలు మెయిన్ అమ్మాయిలు ఉరి వేసుకోవడమా, చంపేయడమా, లేదా ఎవరైనా కిరాతకంగా రేప్ చేసి ఇవే మనం ఈ సంవత్సరం మొదలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ అవే చూస్తాం. సో మరి దీని మీద మనకున్న ఒక ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ కాదు? దాని గురించి మీరు ఏమంటారు? ఒకవేళ ఓపెన్ గా చెప్పాలంటే, సోషల్ పర్సన్ కాబట్టి క్వశ్చన్ ఓపెన్ గా చెప్పాలంటే డబ్బు ఉన్నోందే రాజ్యం. సరే, అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని సూసైడ్ చేసుకుంటున్నారు. నేను వాళ్ళందరికి ఒకటే చెప్తా, అలా అంటే నేను ఇప్పటివరకు ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలి 2 years లో, అవునా కదా? మనకు వేరే దాని వల్ల ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకునే అంత స్థాయికి మనం ఎదిగిపోయి సూసైడ్ చేసుకుంటున్నామంటే ప్రాబ్లం ఏంది, ఎవరి వల్ల వచ్చింది? మన బతికి మన సక్సెస్ తోని అలా దెబ్బతీయాలి. వాళ్ళ వెళ్ళి పొడవక్కర్లేదు, కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. మనం సక్సెస్ అవుతున్నామంటే వాళ్ళే చచ్చిపోతారు. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా. ఏదో జరిగిన వెంటనే సూసైడ్లని, యాసిడ్లు పోసుడని, సంపుడని, గింపుడని వేస్ట్. కత్తిని పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు, అవునా కదా? మంచితనంతో బతికేటోడు చనిపోయినా కూడా 10 మంది మంచోడు అంటారు. ఉన్నంత వరకు మంచి చేయండి. ఈ సూసైడ్లు వద్దు, ఈ రేపులు వద్దు. మీకు అంత రేపులు చేయాలనిపిస్తే పెళ్లి చేసుకుంటారు ఆయన. అంటే ఒక మాట, వేరే వాళ్ళ జీవితం స్పాయిల్ చేయడం ఎందుకు? పెళ్లి చేసుకోండి, అప్పుడు ఇలాంటివి ఉండవు కదా. ఇంకో విషయం, ఒక బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉన్న అబ్బాయి ఉంటాడు, వానికి ఎంతో సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళు అమ్ముడు పోతున్నారు, వాని పైన అమ్ముడు పోతుండు, ప్రతి ఒక్కడు లంచం, ఇవే జరుగుతుంది. అప్పుడు అమ్మాయికి న్యాయం జరగదు. అవును, ఆ అమ్మాయి చచ్చిపోతుంది, 10-20 రోజులు ఆలోచించి ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా చచ్చిపోతారు. కానీ ఆ పాపం మాత్రం వాడికి బతికున్నప్పుడే తలుగుతుంది. 100% ఇది మనం చేసిన తప్పు మనతో పాటు మన ఎంబడి వస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, పేరెంట్స్ తప్పు చేస్తే పిల్లలకి చూపించేది. ఇప్పుడు ఎవడు చేసిన తప్పు వాడే బాధ్యుడు, వాడే అనుభవిస్తాడు. 100% నేనైతే ఇదే నమ్ముతా. కొంచెం దయచేసి ఇలాంటివన్నీ మానుకుంటే చాలా బాగుంటుందని చెప్పి, అండ్ నా హెచ్చరిక అయినా అనుకోండి, రిక్వెస్ట్ అయినా అనుకోండి, ఏదైనా అనుకోండి, ప్లీజ్ అలాంటివి మారండి, కొంచెం మారండి. మీ గురించి చూసిన ఇంటర్వ్యూలో నేను ఒక్కొక్క అది బాధ కలిగించే కామెంట్ అది. ఐ థింక్ మనకి నెగిటివ్స్ కూడా పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్స్ కూడా అంతే ఉంటది. సూర్యబాయ్ అమ్మ చావు అడ్డు పెట్టుకొని సెంటిమెంటెడ్ గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, సెంటిమెంటెడ్ గా మాట్లాడుతున్నాడు అనేసి ఒక కామెంట్లు ఉన్నాయి. ఈవెన్ మీకు అది ప్రూఫ్ అని చూపించమని నేను చూపిస్తాను. సో అలాంటి వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు చెప్పాను కదండి, ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తుంటాం, దారిలో వెళ్తుంటే ప్రతి కుక్క మురుగుతూనే ఉంటది. ఫస్ట్ కుక్క మురిగింది అన్నప్పుడు ఆ ఫస్ట్ కుక్క దగ్గరే మనం ఆగిపోయినాం అనుకో, మనం అక్కడే ఉంటాం. సమాజం ఎలా ఉంటదంటే, ఎప్పుడు వీడు ఏ పాయింట్ మీద దొరుకుతాడా, వాని గురించి రూమర్స్ క్రియేట్ చేద్దామా అని 100% ఉంటుంది. ఎందుకంటే తల్లిని సెంటిమెంట్ పెట్టుకోవాల్సిన అవసరం నాకే కాదు, ఈవెన్ ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. అవునా? పోనీ అలా అడ్డు పెట్టుకోవడం వల్ల సరే, మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మీరు ఏమైనా నాకు 1 లక్ష రూపాయలు ఏమైనా పే చేస్తున్నారా? పోనీ నేనేమైనా పే చేస్తున్నానా? మరి నాకు ఏమొస్తుంది? అదే మీ దగ్గర నుంచి ఇలా సెంటిమెంట్ తీసుకుని మీ దగ్గర నుంచి నేను ఛాన్సుల కోసం అని అంటున్నారు. ఛాన్సుల కోసం ఎందుకు? నాకు ఇండస్ట్రీలో ఎదగడానికి కానీ, పొలిటికల్ గా ఎదగడానికి కానీ ఇది ఒక అవకాశము, ఇది ఒక సెంటిమెంట్ డ్రామా అని అంటున్నారు. సరే అలానే అనుకుందాం. 2-3 months 4 months కింద కూడా నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు, మరి నాకు రాలేదు అంటే నేను అనుకున్నట్టయితే మరి ఇప్పటివరకు అది ఏదైనా ఒకటి కావాలి కదా, ఎందుకు కావలేదు? అది ట్రూ కాబట్టి, అంటే నాలో నిజాయితీ ఉంది కాబట్టి అవ్వలేదు. ఎవరికి మాత్రం ఉండదు పెయిన్, చెప్పండి.
ఇప్పుడు ఎవరైతే అలా అనుకుంటున్నారో అంటే అనొద్దు ఆ మాట నేను అనను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అలా అవుతే అప్పుడు ఆ పెయిన్ ఏందో తెలుస్తుంది. అది సో ప్రెసెంట్ అయితే ఇలా పొలిటికల్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆ ఆలోచనలో ఉన్నారు. ప్రెసెంట్ కొంచెం అమ్మ నుంచి బయటకు తేరుకొని మళ్ళీ మూవీస్ లో అడుగులు వేస్తూ ఉన్నారు. Yes. సో రీసెంట్ గా మీ దగ్గరకు ఒక ముఖ్యమైన పర్సన్ వచ్చి మాట్లాడారంట, మీకు కొన్ని సజెషన్స్ అంట. ఆ పర్సన్ ఎవరు, ఏంటి, మీ వరకు ఎందుకు వచ్చారు, అసలు పర్సన్ ఎవరు? చాలా ముఖ్యమైన మనిషి, చాలా మంది వెరీ వచ్చారు. ఇంపార్టెంట్ మనిషి. చాలా మందిలో ఈ రీసెంట్ కాలంలో చాలా తేజ అని మా ఫ్రెండ్ ఉంటాడు. జోకులు కూడా వేస్తారు సార్ మీరు ఈ మధ్య కాలంలో, రాజకీయంగా కాకుండా. మన తానుజీ బావ అని చెప్పి పూణే కింగ్. పూణే అంటే అతన్ని గుర్తుపట్టని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. వాళ్ళ ఇండియా తన ఫేమస్ సీఎం కేర్ ని కూడా హైట్, సీఎం సీట్ ని కూడా హైట్ అని చెప్పి జరిపేశాం వ్యక్తి, మనిషి. అతని ఫాలోయింగ్, ఐ మీన్ వాళ్ళ మనుషులే టైగర్ గ్రూప్. వాళ్ళ గ్రూప్ 10 కోట్ల మంది ఉంటారు ఆయన వెనక. 10 కోట్ల మంది. యాక్చువల్లీ 4 years కింద నాతో వీడియో కాల్ అది ఇది మాట్లాడాను. దాని తర్వాత రీసెంట్లీ ఎవరిదో మ్యారేజ్ ఉందంటే వచ్చాడు, ఫలానా ఇట్లా సంగతి అది ఇది అని చెప్పి నేను వెళ్ళి కలిశాను. అంతా అయింది. తను కూడా చాలా బాధపడ్డాడు. దాని తర్వాత టైగర్ గ్రూప్ కి సంబంధించింది అంటే నాకు కొన్ని చెప్పాడు అనమాట, పర్సనల్. అవన్నీ ఇప్పుడు ఎందుకు మీడియా ముందు ఎందుకు, అవన్నీ పర్సనల్ గా చేయాల్సినవి. మీరే అన్నారు కదా ఒకటి చేస్తుంటే ఎంతో మంది అడ్డుపడతారని చెప్పి. నిన్నటిదాకా కూడా నాతో ఒక జరిగింది అనమాట. ఒక చిన్న ఇష్యూ వల్ల వెళ్ళిపోయింది. జెలసీ ఫీలింగ్ జనాలకు చాలా ఎక్కువ అయిపోయింది. ఒక చిన్న విషయం అండి, 10 మంది ఉంటాం ఫ్రెండ్స్. ఒక నల్ల ఉంటాడు, ఒకటి తెల్ల ఉంటాడు, ఒకటి పొట్టిగా ఉంటాడు, ఒకటి హైట్ ఉంటాడు, ఒక డ్రెస్సింగ్ ఒకరికి నచ్చదు. అంటే 10 మందిలో మనం అట్రాక్టివ్ అయ్యేలా ఉంటే తప్పు మందా? మనల్ని వాళ్ళు చాలా క్లోజ్ గా రిసీవ్ చేసుకుంటే తప్పు మందా? అరే చేసుకొని మనోడే కదా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవ్వాలి. అలా దాని వల్ల కూడా కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. నాకే ప్రాబ్లం. మనం ఒక ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఎన్నో చెట్లు వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. అవునా కదా? ప్రతి చెట్టు దగ్గర ఆగుతుంటాయి, ట్రైన్ ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటారు. లైఫ్ కూడా అంతే. ఏదైనా మన మంచికే. బీ పాజిటివ్, థింక్ పాజిటివ్. సక్సెస్ 100%. సక్సెస్ అంటే ఎలా ఉండాలంటే, అదొక సక్సెస్ అనేది అదొక గర్ల్ ఫ్రెండ్ లాంటిదండి. ఎప్పుడు మన పక్కనే ఉంటుంది సక్సెస్. గర్ల్ ఫ్రెండ్ ఉండదు కదండి, కొన్ని వాళ్ళకి మోసం చేస్తూ వెళ్ళిపోతుంది. అందరు అలా ఉంటారులేండి, ఎందుకు అందరినీ నిందించాలి మనం? అందరు అలా ఉండరు, కొంతమందే ఉంటారు. ఆ కొంతమంది వల్ల అందరికి వర్తిస్తుంది. ఎందుకంటే అందరు అలా ఉంటే ప్రపంచం ఇలా ఉండదు. అవునా కదా? ఎవరిని ఇప్పుడు జీన్స్ పాయింట్ వేసుకున్న అమ్మాయి గలీజ్ అమ్మాయి కాదు, చీర కట్టుకున్న అమ్మాయి మంచి అమ్మాయి కాదు. ఒక చిన్న మాట చెప్తున్నా, ఎగ్జాంపుల్. ఇంకోటి ఏంటంటే ఎవరు ఏందనేది మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడం. మనము ఈ కంటితో చూసేదాకా, ఈ చెవులతో వినేదాకా మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు. అసలు పక్క వాళ్ళ గురించి ఎక్కువ నెగిటివ్ గా ఆలోచించొద్దు. మనిషి అన్న తర్వాత ఒకరి గురించి నెగిటివ్ ఆలోచించొద్దు. వీలైతే నీకు ఇష్టం ఉంటే మాట్లాడు, లేదంటే మాట్లాడకు. నీ పని ఏందో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అవునా కదా? నీ నోరుకి పని ఎందుకు చెప్తావు? నీ బ్రెయిన్ కి పని ఎందుకు చెప్తావు? ఆ పని దేని మీద చెప్పు తెలుసా? 10 మందికి మంచి చేయడంలో చెప్పు, డబ్బులు సంపాదించడంలో చెప్పు, 10 మంది మంచి వేలో తీసుకెళ్ళడానికి చేయి. అనవసరమైన దానికి చేసి బ్రెయిన్ వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అంటే. ఇప్పుడున్న జనరేషన్ కి ఒక మంచి ఒక చెడు అంటే 1 word లో ఏం చెప్తారు? నేను చెప్పే మంచి ఏంటంటే, మనం వెళ్ళే తోవలో ఎన్నో రూమర్స్ ఉంటాయి. ఎంతో మంది మనకు పడనోళ్ళు ఉంటారు. పడనోళ్ళు అంటే, అరే వాడు పైకి ఎదుగుతున్నాడు, మనకి పేరు మంచిగా వస్తుంది, ఇలా వస్తుంది, అలా వస్తుంది. కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి. దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోండి. మీరు మంచిగా ఉండాలి, మంచి వేలో ఉండాలి. మీరు ఇక్కడే ఆగిపోవద్దు. మీరు సక్సెస్ కావాలంటే దీన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఇట్లా నడు అంటే ఇది ఈయన నువ్వు ఆగిపోతావు, సక్సెస్ అవ్వలేవు. అవునా కదా? ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే, తాగుడుకు బానిస అవ్వకుండా మన చిన్న ఉద్యోగం మీద మనం చేసుకుంటూ 10,000 సంపాదిస్తే ఇంటిని చూసుకుంటూ
నీకు ఎప్పుడన్నా వీలైతే డైలీ చేయమని, ఎందుకంటే నేను అలాగే చేయని ఎవరు చెప్పను, నేను డైలీ చేయను. మనకి ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెలలో ఒక్క సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెలలో ఒక్క రోజన్నా ఎన్నో ఫౌండేషన్లు ఒక్కొక్క రోజు ఫుడ్ కూడా ఉండదు పాపం వాళ్ళు. అవును. తల్లిదండ్రులు నేను పుట్టించారు, చాలా సంతోషం. నెలకు ఒక 2000 పెట్టుకో, ఏదైనా ఫౌండేషన్కి వెళ్ళో, లేకపోతే అసలు ఎవ్వరు పట్టించుకోవడం లేక తిండి లేక ఎవరన్నా ఉంటే ఆ 2000 కోసం అదే ఫ్రెండ్స్ ఉన్నారు తీసుకెళ్లి పబ్బు పోదాం, దానికి పోదాం, తాగుదాం, అది ఇది 2,000, 3,000, 4,000, 5,000 పెడుతుంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని బర్త్డేస్ అవుతుంటాయి, కొన్ని బరాత్లో ఇట్లా లక్షలు ఇట్లా 500 ఎగిరేస్తుంటాయి. నువ్వు తిన్నది లేదు, వేరే వాళ్ళు తింది లేదు. అలా ఎగిరేసే బదులు, అన్నన్ని మందు బాటలు తాగే బదులు, అనాథ పిల్లలు ఉన్నారు, దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరికీ, ఎన్నో ట్రస్ట్లు ఉన్నాయి, మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తాయి. వాళ్ళకి వెళ్ళి ఒక పూట భోజనం పెట్టండి, బ్లాంకెట్స్ లేకపోతే అవి ఇవ్వండి, ఏదన్నా ఒకటి చేయండి. ఇలా చేస్తే మీ తల్లిదండ్రి ఉంటే చాలా సంతోషపడతారు, లేకపోయినా పైనుంచి నా కొడుకు మంచి చేసింది కదా అనే పుణ్యం వాళ్ళకి ఇంకా కలుగుతుంది. సో ఇంట్లో రాగానే ఎక్కడ చూసినా శ్రీకృష్ణ, రాధమ్మ విగ్రహాలు ఉన్నాయి. మీరేమో శివ భక్తులు, శివ రుద్రాక్షలు అవన్నీ వేసుకున్నారు, చూస్తే శివ భక్తుల్లా ఉన్నారు. ఏంటి అమ్మగారికి ఇష్టమా లేకపోతే ఏంటి? అంటే రాధాకృష్ణ అనే కాదు, అందరూ ఒకటే నా దృష్టిలో. కలియుగంలో రాముడు, త్రేతాయుగంలో కృష్ణుడు, మళ్ళీ రాముడు కృష్ణుడు ఒకటే. అన్ని దేవుళ్ళు ఒకటే, కానీ వాళ్ళ టైం బట్టి వాళ్ళ రూపాలను మార్చుకుంటారు. అవునా కదా? వాళ్ళ టైంని బట్టి రూపాన్ని మార్చుకుంటారు. ఆంజనేయ స్వామి అంతే, ఆయనకు ఎన్నో రూపాలు ఉంటాయి. ఎక్స్పెషల్లీ ఇష్టంతోనే కాదు, ఒక రాధాకృష్ణ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, వైబ్రేషన్. అలా అని చెప్పి వేరే దేవుళ్ళు కాదని కాదు, అదొక మనశ్శాంతి అనిపిస్తుంది. ముఖ్యంగా దంపతులకు బాగుంటుంది. వాళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకోకపోయినా కూడా అంతకన్నా ఎక్కువ చాలా ఆదర్శం వాళ్ళిద్దరు. మీరు బాగా డివోటెడ్ సార్, బాగా పూజలు అంతా డివోటెడ్ ప్లేసెస్ కి వెళ్ళడం, బాగా కొలిచే దేవుడు శివుని, శివయ్య. సో ఇంకా చివరిగా మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? మరి ఇప్పుడైతే ప్రెసెంట్ సీరియల్స్, మూవీస్ వస్తున్నాయి. అంటే ఈసారి చేస్తే క్యారెక్టర్ చాలా భారీ క్యారెక్టర్ చేయాలని చెప్పి కొంచెం ఓల్లో ఉన్నా. వస్తున్నాయి, నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఈసారి చేసే కొరత దెబ్బ ఎలా ఉండాలంటే 2 years మర్చిపోవాలి జనాలు, దాన్నే గుర్తు పెట్టుకోవాలి. అలాంటి దానికోసం ట్రై చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ తీయాలని ఉంది. ఇప్పుడు ఎన్నో యూట్యూబ్ లో ఎన్ని అలచల్ అవుతున్నాయి. చాలా అదే ఇన్స్టాల్ ఎవరైతే ఫేమ్ ఉన్నారో వాళ్ళని తీసుకొని కొంచెం ప్రొడ్యూసర్స్ కోసం కూడా ఎత్తుకున్నా నేను. ఎత్తికి ఆల్బమ్ సాంగ్స్ తీయాలి. ఒక నా బ్రెయిన్ లో ఫస్ట్ థింక్ అదే ఉంది. సో ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడే భాగంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల చాలా మందికి లైఫ్ వచ్చింది. లైక్ అందులో నుంచి ఇన్స్టా నుంచి చూసి హీరోయిన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. మనకి ఎగ్జాంపుల్ వైష్ణవి చైతన్య, బేబీ మూవీ. సో దాని ఇన్స్టా వల్లనే చాలా మంది చనిపోయిన అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఉన్నారు. సోషల్ మీడియా గురించి మీరేమంటారు? అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం ఓకే, కానీ ఇందులో భాగంగా అసభ్యకరమైన డాన్సులు, ఆ బట్టలు చూపించకుండా కొంతమంది అయితే చూపించేసుకుంటూ కూడా వీడియో తీయడం, సోషల్ మీడియా గురించి మీరేమంటారు? చూపిస్తూ వీడియో తీస్తున్నారు. సరే, వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? పోనీ ఇలా చూస్తే వ్యూవర్స్ పెరుగుతారు, లైక్స్ పెరుగుతాయి, కామెంట్స్ పెరుగుతాయి అని వాళ్ళు ఆలోచించవచ్చు. కానీ అది తప్పు. వాళ్ళు ఎంత వ్యూవర్స్ పెరిగినా ఏది పెరిగినా కూడా పైన ఒకటి ఉంటాడు, అవునా కాదా? ఏదో ఒక జాగాలో బ్రేక్ చేస్తారు. అదే వ్యూవర్స్ ఎలా పెంచుకోవాలంటే మంచి చేసుకుంటూ, హెల్పింగ్ చేసుకుంటూ, 10 మందికి మంచి మాటలు చెప్పుకుంటూ, మోటివేషన్ వర్డ్స్ చెప్పుకుంటూ, మంచితనంతో ఎలా అయితే వెళ్తుంటే వాళ్ళకి వ్యూవర్స్ కూడా అవసరం లేదు, ఎక్కువ లైక్స్ కూడా అవసరం లేదు. ఆ దేవుడు ఒకసారి ఇలా అన్నదంటే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇన్స్టాలో కూడా వేస్ట్ పెట్టకుండా పనికొచ్చేటివి పెట్టి సమాజానికి మంచి ఏదైనా ఇవ్వండి, మంచి మెసేజ్ ఇవ్వండి. మనం ఎన్ని రోజులు ఉంటామో మనకే తెలియదు.
ఉన్నన్ని రోజులు మంచిగా బతకండి. ఈ కుళ్ళు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ వేస్ట్. బతికేదే 4 రోజులు. ఆ 4 రోజులు దానికి ఈ ముచ్చట్లన్నీ వేస్ట్. మంచి పని చేసుకుంటూ ఎదిగితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. మీరు లంగ పని చేసుకొని మొత్తం అన్ని చూపించి మాకు అది కావాలి ఇది కావాలని చేస్తే నేను అసలు ఆ వీడియోస్ కూడా చూడను. నేనుగా చాలా మంది చూడరు, చాలా మంది చూడరు. మీరు వాళ్ళ లంగ పని చేసుకుని మీరు ఎంత పైకి వెళ్ళినా మళ్ళీ రావాల్సింది కిందికే. అది 4 రోజుల ముచ్చట, అది 4 రోజుల ముచ్చట. దాని వెనక ఎంత ప్రాబ్లం ఉంటుందో మీకు తెలుసు. నేను ఆర్టిస్ట్ గా చెప్తున్నా, దానివల్ల ఎంత ప్రాబ్లం ఉంటుందో మీకు తెలుసు. అదే రెస్పాన్సిబిలిటీతోని మీరు పైనకి వెళ్ళండి. ఆ రెస్పెక్ట్ వేరే ఉంటుంది, మీ స్థాయి వేరే ఉంటుంది. ఒకడు చేయబెట్టి కూడా మీకు చూపించడు. అలా వెళ్తే బాగుంటదని నా ఆలోచన. సో ఇందాక నుంచి నేను మీ మదర్కి మీకున్న సంబంధం అడుగుదాం అనుకుని ఇక్కడ ఎమోషనల్ అవుతారని నేను ఇంటర్వ్యూ డిస్టర్బ్ చేయలేదు. సో మాటకు ముందు అమ్మ, మాట తర్వాత అమ్మ, ప్రతి ఇంటర్వ్యూలో 15 నిమిషాలు అమ్మ గురించి. ఎవరికి ఇష్టం ఉండదు అమ్మ అంటే, అందరికి ఇష్టమే. అమ్మ అంటేనే ఎమోషన్. షీఈ్ ద మెయిన్ కీ రోల్ ఆఫ్ అవర్ లైఫ్. సో మీకు అమ్మకి ఎలాంటి బాండింగ్ ఉండేది? అంటే బాండింగ్ అందరికి ప్రేమ. సో మీకు మర్చిపోలేని సిచ్యువేషన్స్ ఒక్కటి మాతో షేర్ చేసుకుంటారా? అయితే మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. మీ సిబ్లింగ్స్ ఎంతమంది? నేను, మా సిస్టర్. ఓకే. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. కానీ మా ప్రేమ ఎలా ఉండేదంటే చూయించుకునేటోళ్ళం కాదు. ఎక్కువ అంటే ప్రేమను బయట పెట్టాం మేము, లోపల ఉంటుంది బయట పెట్టాం. కానీ నా కోసం చాలా పరితపించేది, చాలా. అసలు ఏ విషయంలో నా కోసం వెనక్కి పోలేతాను. ప్రతి దాంట్లో సై అంటే సై. మా అమ్మ నా ఒక్క విషయంలో మా ఫ్యామిలీలో ఎంతో మంది చూసింది. ప్రతి ఒక్కరికి డబ్బులు ఖర్చు పెట్టింది, ప్రతి ఒక్కరికి సాయం చేసింది. ఈ రోజు మా ఫ్యామిలీలో పట్టించుకునే దిక్కు లేదు. అంటే వాళ్ళు పట్టించుకోవాలని మాకు ఏమంతా ఏం లేదు, ఎందుకంటే మనకు ఇచ్చేది ఇస్తుంటుంది దేవుడు. మా అమ్మకి నాకు చాలా బాండింగ్ ఉండేది. ఈవినింగ్ ఎంత లేట్ వచ్చినా కూడా, ఎంత మార్నింగ్, ప్రతి విషయంలో నాకు సపోర్టింగ్ గా ఉండేదండి. చాలా సపోర్టింగ్ అనేది వెళ్ళిపోయింది. చనిపోవడానికి మెయిన్ అసలు ఏమైంది? మమ్మీకి హెల్త్ ఇష్యూ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మామూలుగా మనకి అంటే ముందు కాలంలో అంటే మనకి తాతలకి అట్ల నుంచి రావడం జరుగుతుంది. లేదంటే కొంత వీక్నెస్ వాళ్ళ బాడీకి. అది ఏ టైంలో మీరు ఏ టైంలో గమనించారు? అసలు ముందు నుంచి థర్డ్ స్టేజ్ లో, అంటే ఫస్ట్ చాలా రోజుల కింద చిన్న గడ్డలాగా వచ్చింది అమ్మకి. అప్పుడు మీరు చూపించారా? లేదు, అప్పుడు అంత పట్టించుకోలేదు. మమ్మీ కూడా అన్నట్టు, అంటే మా ఫ్యామిలీ ఎవరికి అలా వచ్చింది లేదు, మా మమ్మీ. అందుకు ఇంకో విషయం అంటే క్యాన్సర్ గురించి మనకు కూడా అంత ఐడియా లేదు. ఏంటి ఎలా ఎట్లా ఏంది, సరే ఏదోలే అన్నట్టు. అంత పెద్ద ప్రాబ్లం అయితే ఇంకో విషయం నొప్పి ఎక్కువ ఉండేది కాదంట. సరేలే అన్నట్టు లైట్ తీసుకోవడం వల్ల చాలా పెద్దగా అయిపోయింది. అప్పటికే మమ్మీకి చాలా మేజర్ అయిపోయింది. చాలా. కొంచెం ఆయుర్వేదిక్ కూడా యూజ్ చేసాము, చాలా ఆయుర్వేదిక్ లో చాలా డబ్బులు పెట్టాము. దాని తర్వాత ఎక్కడెక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాం, చాలా అయింది లేండి. లాస్ట్ కు చనిపోతుందని తెలుసు, నాకు ఒక్కరికి తెలుసు. మమ్మీ ఎన్ని రోజులు బతుకుతుంది ఏం సంగతి అని తెలుసు. అందులో నాకు కొంచెం ఎక్కువ టెన్షన్స్ కూడా పెట్టుకుంది. అరే మా వాడు మంచి ఎట్లా రాజులా ఉండేటోడు, ఇక పక్కన వాళ్ళకి చెప్పి ఏడ్చేదంట, ఇట్లా అయిపోయా అట్లా అయిపోయా అది ఇది అని చెప్పి. ఇక ఒకసారి ఆట వచ్చేసింది మమ్మీకి. సో చివరి స్టేజ్ లో మీరు గమనించడం జరిగింది కాబట్టి. సో ఇది వరకు అట్లా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయా? ఎప్పుడు లేదు. అదే మెయిన్ రావడం. ఇంకా మా అమ్మకు ఒక జ్వరం వచ్చింది లేదు, ఒక సర్ది అయింది లేదు, ఒక ఇంకేదైనా ఏ ప్రాబ్లం లేదు. 50 years ఉంటే మా అమ్మకి. ఎప్పుడు చూడండి అక్కడ ఫోటో ఉంది, ఎలా ఉంటుంది అదే ఏమంటారు అప్పట్లో ఒక ఝాన్సీ లక్ష్మి అలా ఉంటారు చూడండి, ముఖంలో ఒక ఖండించి కళాఖండిగా చెప్పే ఒక నిజాయితీ అంత ముఖంలో కనిపిస్తుంది. 10 మందికి మంచి చేయడం తప్ప చెడు చేయడం తెలియదు. అది ఆవిడ ముఖంలోనే కనిపిస్తుంది. అయిపోయింది అంతే. ఇక దేవుడు ఆయుష్ ఎన్ని రోజులు పెట్టాలో అన్ని రోజులే పెడతాడు. మనం ఎంత పోరాడినా అది అనేది ఒక క్యాన్సర్ అనేది ఒక మచ్చ. అది ఏదో ఒకటి లేని దేవుడు అలా ఏదో తన మీద భారం పెట్టుకోడు కదా, ఏదో ఒకటి అలా చూపించి తీసుకెళ్తుంటా అనమాట. అది మా చేతగాని తనం వల్ల కావచ్చు, లేకపోతే అది ఏంటో అయిపోయింది అంతే. మీకు ఇంకా అమ్మగారు అలా అవ్వడం
చేతులు కాలు పడిపోయినట్టు అయిపోయింది, 100%, ఇంకా మొత్తం 100%. మనిషి కొలాప్స్ అయిపోయినట్టు. చాలా అసలు చాలా అక్కడ చాలా, చూస్తున్న చాలా, లుక్ కి ఉమ్, ఇక్కడ చూస్తున్న లుక్ కి నిజంగా నేను వచ్చి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఆ మనిషి ఈ మనిషినా, ఈ మనిషి ఆ మనిషినా అని షాక్ అయ్యాను అసలు. ఆ, అసలు అక్కడ ఫేస్ టోటల్లీ మీ బాడీ గానీ, మీ యొక్క హెయిర్ స్టైల్ గానీ, మీ మొత్తం ఫేస్ లో ఉన్న రూపురేఖలంతా పోయింది. అదే అదే. అంటే ఆ బాధ లోపల ఉంది కాబట్టి స్టిల్ ఇంకా బయటికి రాలేకపోతున్నారు. అవును. అంటే ఇంకా ఎన్ని అంటే ఇప్పటికి ఒక 2 years అయిపోయింది కదా మమ్మీ 2 years అవుతుంది. ఇలా అయిపోవడం. ఉమ్, సో ఎస్, ఇంకా రానున్న కాలంలో మంచి ఒక ఫౌండేషన్ పెట్టాలి. ఆ పెట్టిన ఫౌండేషన్ కి నేనే ఫస్ట్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలని Sure, మనస్ఫూర్తిగా definitely, కోరుకుంటున్నాను. definitely. రానున్న రోజుల్లో మంచి మంచి ఛాన్సెస్ వచ్చాయి మీకు, మళ్ళీ వస్తున్నాయి ఇంకా పెద్ద పెద్దగా. మీరు అనుకున్న ఆ గోల్ ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% గోల్ ను సాధిస్తాను. ఎందుకంటే నేను మంచి చేయాలని, ఎస్, మంచి చేయాలనుకున్నప్పుడు ఆ పరమాత్ముడే వచ్చి మనకు దారి చూపిస్తాడు. Yes. నేను చెడు చేయాలనుకోవట్లేదు కదా, అవును. మంచి చేయాలనుకుంటున్నా కాబట్టి ఆ పరమాత్ముడు వచ్చి మనకు దారి చూపిస్తాడని నాకు తెలుసు. నా హార్ట్ కి, నా మైండ్ కి క్లిక్ అవుతుంది. మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుందని మంచి ఎవరికి అనరు. అంతే. ఎస్, అటు పాలిటిక్స్ లోను ఇటు మూవీస్ లో మంచి మంచి రోల్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you. ఇది ఇవాళ ఇంటర్వ్యూ మరొక సెలబ్రిటీతో మరి కలుద్దాం. అంతలోకి వాచింగ్ SRTV, సైనింగ్ ఆఫ్ టుడే.